మరి మంత్రి గారు నారాయణ గారు మొన్న వచ్చారు కదా, మీటింగ్ పెట్టారు గ్రామంలో, పెట్టారు. డిమాండ్లు చెప్పారండి. ఏంటి డిమాండ్స్? గజాలు పెంచమని చెప్పారు. తర్వాత రెండోది ఈ కౌలు పెంచమని చెప్పారు. ఎంత? 40,000 50,000 అడిగినట్టున్నారండి. గజాలేమో 1800 1600 అడిగినట్టున్నారు. అది మేము వెళ్ళలేదులే, వెళ్ళిన వాళ్ళు అంటుంటే అన్నాం. అది ఎలా ఉంది 19 నెలల కాలం అమరావతి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? డెవలప్మెంట్ అంతగా అనుకున్నంతకేది ఏం లేదండి. అక్కడ డెవలప్మెంట్ ఏం కనబడతలేదు. డెవలప్ అయితే నత్తనడికే నడుతుంది అనుకోవాలా. ఆ వాటర్ లాగించడం సరిపోతుంది వాళ్ళకి. ఆ వాటర్లు పోయినసారి వేసిన రోజులు మళ్ళీ సింక్ అయితే మళ్ళీ డోకటం అవి వేయటం, ఇక అదే సరిపోతుంది. కానీ డెవలప్ అనేది ఏంటి? సరే, ఈ రాజధానిలోకి ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వల్ల ఒక 4,000 మందికి 5,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఏమైనా ఉందా? లేదుగా. నిర్మాణాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏం నిర్మాణం అండి? స్థలాలు కేటాయించి అన్ని జంగిల్స్ క్లియర్ చేస్తున్నారు ఫ్లాట్లు ఇవ్వడానికి. ఇప్పుడు రెండోసారి అది జంగిల్ అనేది. అంతకుముందు ఒకసారి చేశారు, మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నారు. ఇక జంగిల్ చేసుకోవడం, ఆ ప్లాట్లు డోక్కోవడం తప్పితే ఏం లేదండి అక్కడ. అది నా తెలిసిన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన అంటే చెప్పేది ఏముందండి? ఏముండదు చెప్పుకోవడానికి ప్రభుత్వం. అది ఇప్పుడు 18,000 పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎంతమంది తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు. ఏముండదు. 6,000 పడ్డాయి, మిగతా డబ్బులు ఎవరు ఇస్తారు? 6,000 పడ్డవాళ్ళు ఉన్నారు, 5,000 పడ్డవాళ్ళు ఉన్నారు, తర్వాత పడతాయి అంటున్నారు. ఏదైనా ప్రభుత్వం నుంచి ఫస్ట్ టైం పడితేనే డబ్బులు అండి. సెకండ్ తర్వాత పడతాయి అప్లికేషన్ పెట్టుకోండి అనే మాట అయితే అసలు పడేది లేదు, ఇచ్చేది లేదు. నాకు 2 ఉన్నారు. పాప ఏమో 2వ క్లాసు, బాబు ఏమో LKG. అంటే అమ్మాయి బర్త్డే, అబ్బాయి పడలేదులే. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అంటున్నారు, LKG కదా, అందుకని. ఉందండి. నాకుంది 6 ఎకరం అండి. దానికి దూరం ఇంకొక 1 ఎకరం 6 ఎకరం కౌలుకు తీసుకుని వేసుకుంటాం.